హలో అండి, నమస్తే. నా పేరు అభిషేక్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను, సీనియర్ మేనేజర్ క్యాడర్లో. మీకు అందరికీ తెలుసు, ఆప్కాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది స్టాఫ్ అసిస్టెంట్స్ మేనేజర్ స్కేల్ 1 క్యాడర్స్లో. బ్రీఫ్ డీటెయిల్స్ అనమాట, మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు జనరల్లీ కాల్ చేసి, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. 2 కేటగిరీస్ అండి, ఒకటేమో మేనేజర్ స్కేల్ 1, ఒకటేమో స్టాఫ్ అసిస్టెంట్ క్యాడర్స్. మేనేజర్ స్కేల్ 1లో 26 పోస్టులు, స్టాఫ్ అసిస్టెంట్ క్యాడర్లో 35 పోస్ట్స్ ఇచ్చామండి. మేనేజర్ స్కేల్ 1లో మళ్ళీ 2 పార్ట్స్కి స్ప్లిట్ చేయడం జరిగింది. ఒక 6 వచ్చే స్పెషలైజ్డ్ పోస్టులు, 20 వచ్చేసి నార్మల్ పోస్ట్ అండి. జనరల్ పోస్ట్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి 40%. స్పెషలైజేషన్ వచ్చేటప్పటికి 4 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఇంకోటి ఫిషరీస్. అగ్రికల్చర్లో 3 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి. హార్టికల్చర్లో ఒక పోస్ట్ ఉంది, దానికి బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ హార్టికల్చర్ ఉండాలి. వెటర్నరీలో ఒకటి ఉంది, దానికి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ఆర్ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. దీనికి బీఎస్సీ వెటర్నరీ పనికిరాదండి. అండ్ ఫిషరీస్కి కూడా సేమ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. అండ్ ఇవ్వండి పోస్ట్ 25, 35. సేమ్ స్టాఫ్ అసిస్టెంట్కి కూడా అంతే, గ్రాడ్యుయేషన్ ఉండాలి 40%తో. ఇంకో ప్రైమ్ క్రైటీరియా అప్లై చేయడానికి వచ్చేసి లోకల్ ఏరియా క్యాండిడేట్ అయి ఉండాలండి. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ రెసిడెన్స్ అయినా సరే ఏపీలో ఉండాలి. మీ క్లియర్ గైడ్లైన్స్ మా నోటిఫికేషన్లో ఉంటాయి. అండ్ ఇంకో ప్రైమ్ క్రైటీరియా అప్లై చేయడానికి వచ్చేటప్పటికి ఏజ్ అండి. ఏజ్ 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 1/6/2021కి జనరల్ కేటగిరీ అయితే 28 ఇయర్స్ ఉండాలి. బీసీకి 31 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 33 ఇయర్స్ ఉంటుందండి. ఇది ఏజ్కి వచ్చేటప్పటికి జనరల్ అయితే 28 ఇయర్స్, బీసీ అయితే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి 33 ఇయర్స్ అండి. ఇంకా కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి అప్ టు 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి అప్ టు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. దీని క్లియర్ గైడ్లైన్స్ మీకు నోటిఫికేషన్లో ఉంటాయి. ఇన్ సర్వీస్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి మెయిన్ ప్రైమ్ క్రైటీరియా ఏంటంటే బిఫోర్ 28 ఇయర్స్ అండి. బిఫోర్ 28 ఇయర్స్ జాబ్లో జాయిన్ అయి ఉండాలి. ఈ బిఫోర్ 28 ఇయర్స్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇన్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇదేంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటంటే సెలెక్షన్ ప్రొసీజర్లో ఇంటర్వ్యూస్ ఉండవు. స్టాఫ్ అసిస్టెంట్కి ఇంకా మేనేజర్ స్కేల్ 1కి 2 పోస్ట్కి ఇంటర్వ్యూస్ ఉండవు. బేసిక్గా ఒకటే టెస్ట్ ఉంటుందండి. ఒకటే టెస్ట్. ఇది సబ్జెక్ట్స్ అండి. క్వాంట్స్ వచ్చేటప్పటికి 35 మార్క్స్కి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నథింగ్ బట్. రీజనింగ్ 35 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్ అండి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. ద టైమ్ విల్ బి 60 మినిట్స్ ఉంటుందండి. కాంపోజిట్ టైం అనమాట. అంటే మీరు ఏ టైంలో ఏ సెక్షన్కైనా జంప్ అవ్వచ్చు, ఏ టైంలో ఏ క్వశ్చన్ అయినా చూసుకోవచ్చు. ఈ 100 క్వశ్చన్స్లో సెక్షనల్ టైం లిమిట్ అంటూ ఏం లేదు. బట్ ఇండివిజువల్ కట్ ఆఫ్ మాత్రం ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఇండివిజువల్ కట్ ఆఫ్ దట్ విల్ బి డిసైడ్ బై ద బ్యాంక్ అండి. ఇంకో ప్రైమ్ ఇదేంటంటే ఈ స్పెషలైజ్డ్ పోస్ట్ ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ 100 మార్క్స్ ఇంకొక 30 మార్క్స్ వచ్చేటప్పటికి స్పెషలైజేషన్ కన్సర్న్ అండి. అంటే అగ్రికల్చర్ వాళ్ళకి అగ్రికల్చర్ పేపర్, హార్టికల్చర్ వాళ్ళకి హార్టికల్చర్ పేపర్, వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీ పేపర్, ఫిషరీస్ వాళ్ళకి ఫిషరీస్ పేపర్. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. సపరేట్ 20 మినిట్స్ ఉంటుందండి. అంటే ఈ 60 మినిట్స్ అయిపోయిన తర్వాత స్పెషలైజ్డ్ పోస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు సిట్ ఫర్ అనదర్ 20 మినిట్స్ అండి. అండ్ ఈ 30 క్వశ్చన్స్ పేపర్ వాళ్ళకి అప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ పేపర్ని వాళ్ళు అప్పుడు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ మెరిట్ లిస్ట్ విల్ బి టేకెన్. సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది దీనికి కూడా. సో ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ నుంచే వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో మెయిన్ ఏంటంటే ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి. 100 మార్క్స్ కూడా ఆబ్జెక్టివ్ టెస్టే. దీంట్లో మీకు ఎక్కడ రిటర్న్ పేపర్ అనేది ఉండదు. దెన్ ఎగ్జామ్ ఫీజు మీరు అప్లై చేసే వాళ్ళకి ఓసీకి బీసీకి 700 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 500 రూపీస్ అండి.
లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి అప్లై చేయడానికి August 5th అండి. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసరికి August 5th. ఇంకా టెస్ట్ సెంటర్స్ అనేవి డిపెండ్స్ అండి. ప్రస్తుతానికైతే 13 జిల్లాల్లో మీకు టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. 13 జిల్లాలో టెస్ట్ సెంటర్స్ ఉంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆప్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ చాయిస్. మీకు ప్రైమ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మేనేజర్ స్కేల్ 1కి వచ్చేటప్పటికి గ్రాస్ మీకు అరౌండ్ 60,000 రూపీస్ వస్తుందండి. IBA స్కేల్స్ ప్రకారం ఉంటుంది. మిగిలిన కమర్షియల్ బ్యాంక్ స్కేల్ ఏదైతే ఉందో ఆప్కాబ్ స్కేల్ కూడా అదే ఉంటుంది. ఆప్కాబ్ ఈజ్ గవర్నమెంట్ పార్ట్నర్ షెడ్యూల్డ్ బ్యాంక్ అండి. అండ్ స్టాఫ్ అసిస్టెంట్స్కి వచ్చేటప్పటికి గ్రాస్ ఇట్ విల్ బి అరౌండ్ 33,000 ఉందండి ఇప్పుడు లేటెస్ట్ పే. ఇవి కాకుండా యూ విల్ గెట్ మెనీ అదర్ అలవెన్సెస్ లైక్ కన్వెన్స్, న్యూస్ పేపర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దెన్ వన్ మోర్ ఫైనల్ థింగ్ ఈజ్ వెబ్సైట్ అండి. ఇది ఆప్కాబ్ వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ అప్లై చేసి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ పీపుల్ ప్లీజ్ గో విజిట్ దిస్ వెబ్సైట్ www.appcop.org. దీంట్లోకి వెళ్ళి కెరియర్స్ అని ఉంటుందండి. కెరియర్స్ పేజ్కి వెళ్ళాక యూ విల్ గెట్ ఏ లిస్ట్, నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ దాంట్లోనే కింద అనెక్షర్స్ ఉంటాయి కొన్ని. అండ్ దాని కింద క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుందండి. మీరు అది క్లిక్ చేశాక IBPS పోర్టల్కి రీరూట్ అయ్యి మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మెయిన్ అప్లికేషన్ అప్లోడ్ చేయడానికి కావాల్సినవి ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ హియర్. మెయిన్ వచ్చేటప్పటికి స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కాన్డ్ సిగ్నేచర్, ఇంకోటి స్కాన్డ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అండ్ అగైన్ వన్ మోర్ థింగ్ యూజ్ రిటర్న్ డిక్లరేషన్ ఒకటి ఉంటుందండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బి కెప్ట్ దీస్ థింగ్స్ రెడీ అండి. ఫస్ట్ స్కాన్డ్ ఫోటో, దాని డైమెన్షన్స్ ఇవి మీకు నోటిఫికేషన్లో ఉంటాయి. ఎంత సైజ్ ఉండాలి, ఎంత KB ఉండాలి, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ది పిక్చర్, ఇవన్నీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి స్కాన్డ్ సిగ్నేచర్ అండి. మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో సైన్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. దాని డైమెన్షన్స్ అండ్ దాని సైజ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండి. ఒక వైట్ పేపర్ మీద బ్లాకింగ్ కానీ ఆర్ బ్లూ ఇంక్ ప్యాడ్ మీద కానీ మీ థంబ్ ఇంప్రెషన్ వేసి అదొక స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి రిటర్న్ డిక్లరేషన్ అండి. అది రిటర్న్ డిక్లరేషన్ అనేది కూడా మీకు ఏముంటుందో అది నోటిఫికేషన్లో ఉంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ బై మీ ఆర్ కరెక్ట్ అని. అది కూడా ఒక బ్లాక్ పెన్తో ఒక పేపర్ మీద రాసి అది స్కాన్ చేసి పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఈ 4 ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు అప్లోడ్. మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. 4 అప్లోడ్ చేస్తేనే మీకు అప్లికేషన్ వస్తుంది. దెన్ పేమెంట్, మీకు పేమెంట్లో ఇష్యూ ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. UPI ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది. ఆల్ అదర్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ విల్ బి యాక్సెప్టెడ్ అండి, ఎక్సెప్ట్ DD అండ్ చెక్. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ క్రైటీరియా. సో ఐ విష్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు వెబ్సైట్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆర్ఎల్స్ నోటిఫికేషన్లో మీకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చినాం. నథింగ్ బట్ అవర్ HR డిపార్ట్మెంట్ పీపుల్. అవి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఐ థింక్ చాలామంది దీనికి అప్లై చేస్తారనుకుంటున్నాను. వెరీ గుడ్ ఆర్గనైజేషన్ అండి. యూ పీపుల్ ప్లీజ్ అప్లై. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వరీస్, ఇది చూసాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ పీపుల్ ప్లీజ్ కాల్ అస్, ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. మీకు నెంబర్స్ అన్నీ మా వెబ్సైట్లో ఉంటాయి. ఆ కెరియర్స్ ఆప్షన్లోకి వెళ్తే యూల్ గెట్ 3 ల్యాండ్లైన్ నెంబర్స్ అవి HR డిపార్ట్మెంట్వి. అండ్ నోటిఫికేషన్లో వీ హ్యావ్ గివెన్ 2 మొబైల్ నెంబర్స్ అవి HR డిపార్ట్మెంట్ పీపుల్వే. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఐ విష్ దమ్ అ వెరీ గుడ్ లక్. థింక్ అప్లై చేస్తారనుకుంటున్నాను అందరూ. ఫైన్, థ్యాంక్ యూ.